రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే పాలన అందజేస్తుందని కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ పెరిపి ఈశ్వర్ అన్నారు. సూపర్ 6 హామీలో ప్రతి ఒక్క హామీని సమర్థవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కూడా హామీని నిలబెట్టుకుంటామని వారు వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ బుడమేరు మధ్యగట్టు ప్రాంతంలో సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ పెరిపి ఈశ్వర్ పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హామీలు ఇచ్చి వాటిని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలు నమ్మించి మోసం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా పాలన సాగిస్తుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తుందని చెప్పారు. అన్నా క్యాంటీన్ల ప్రారంభం, పెన్షన్ల నగదు పెంపుదల, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందన పథకాలను అమలు చేస్తుందన్నారు. రానున్న ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, 45 సంవత్సరాలు నిన్న మహిళలకు 18,000 రూపాయల శ్రీనిధి పథకం కింద నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. ఏఎంసీ మాజీ డైరెక్టర్ గంటా కృష్ణమోహన్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం విధేయంగా పని జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో ఏడాది కాలంలో 240 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు జరిగినట్లుగా వివరించారు. స్థానిక డివిజన్ కమిటీ ఇన్ఛార్జ్ కరణం రమణ, అధ్యక్షుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ డివిజన్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈరోజు 30వ డివిజన్ విజయదుర్గానగర్లో సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో డివిజన్ నాయకులందరితో పాటు రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు పేరేపి ఈశ్వర్ గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రతి గడపకి వెళ్ళినప్పుడు ప్రజల ముఖంలో చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల రాక్షస పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఈరోజు సంతోషంగా సూపర్ 6 కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమంలో చాలా వరకు అమలు జరగటంతో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సాదరంగా ఆహ్వానించి వారి యొక్క ఆనందాన్ని మనతో పంచుకోవడం జరిగింది. అలాగే ప్రీతమ నాయకులు బోండా ఉమామేశ్వర గారు ఈ సంవత్సరంలో సంక్షేమ పథకాలని ఇంటింటికి అందించడం ద్వారా, అలాగే సెంట్రల్ నియోజకవర్గంలోని దాదాపు 93 లక్షల కుటుంబ సభ్యుల్ని తన కుటుంబ సభ్యుల్లా భావించి రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏదైనా సరే సెంట్రల్ నియోజకవర్గంలో రాష్ట్రంలోని అగ్రగామి నియోజకవర్గంగా రూపొందించడంలో కీలక పాత్ర వహించిన బోండా ఉమామేశ్వరరావు గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు కేసీఆర్ చిన్ని గారికి కూడా ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎందుకంటే మళ్ళీ ఏదైతే 2019-2024 మధ్యకాలంలో ఆ పాలనని గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని రానివ్వకూడదని, చంద్రబాబు నాయుడు గారు విజనరీ నేత అయిన చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన ఇలాగే కొనసాగాలని, మరొకసారి మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని, అలాగే రేపు జరిగే కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలని, ఆశీర్వదించాలని ప్రజలందరూ నిశ్చయించుకున్నట్టు వాళ్ళ మొహం చూస్తేనే మా అందరికి కూడా కనబడింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైనా సరే ఒక సంవత్సర కాలం కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మంచి ప్రభుత్వంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, బోండా ఉమామేశ్వర గారు చల్లగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముందుగా ఈరోజు 30వ డివిజన్ అధ్యక్షులు, నా పేరు శ్రీనివాసరాజు. ఈ రోజున తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా 30వ డివిజన్లో మేము కట్ట విజయదుర్గనగర్లో పర్యటించడం జరుగుతోంది. ఇంటింటికి తిరిగి మేము చేసిన మంచి పనులు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, ఇంటింటికి వాళ్ళకి వెళ్ళి మెరుగుపరిచే విధంగా ఉత్సాహంగా మా ప్రయాణం జరుగుతూ ఉంది. పేరున వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే మాకు ఇంకా కష్టపడాలనిపిస్తుంది. ఆ చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల ఇంకా 10 కాలాలు సంతోషంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఉన్నారు. అలాగే మా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండా ఉమామేశ్వర ఆశీస్సులతో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 240 కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమం ఈ సంవత్సరంలోనే మేము చేయడం జరిగింది. ఎంతో ఉత్సాహంతో వెళ్తా ఉన్నాం. మా బోండా ఉమామేశ్వర ఆశీస్సులతో ఇంకా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్లో ఉపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మరి సోదరులు, నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, మొదటి నుంచి కూడా కృష్ణమోహన్ గారితో కలిసి ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ఈ స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలా. ప్రతిరోజు కూడా ప్రజల వద్దకి వెళ్ళి వాళ్ళ అవసరాలను గమనించుకొని
వాళ్ళ అవసరాలు తీర్చే వ్యక్తి. సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో మరి గత మనం సంవత్సరాల్లో చూసుకున్నా ఎక్కడా కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉండే వ్యక్తి. మరి అట్లాంటి సెంట్రల్ నియోజకవర్గంలోకి వాళ్ళు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే సుపరిపాలన తొలి అడుగు దాని కాన్సెప్ట్ తెలుగుదేశం ప్రభుత్వం 1 సంవత్సర కాలంలో పరిపాలన ఎలా ఉందని చెప్పేసి మనకి తెలియపరచడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా గారి ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ 30వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. దానికి అనుకూలంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అభివృద్ధి, సంక్షేమము అని 2 సమాన భాగాలుగా సమదృష్టిలో తీసుకెళ్తున్నందుకు చంద్రబాబు గారికి, మా బోండా ఉమా గారికి ప్రజలు మంచి స్పందన చూపిస్తున్నారు.